హాయ్ అండి, వెల్కమ్ టు సబ్స్క్రైబర్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో జొన్న రవ్వతో రెసిపీ చేయబోతున్నామండి. ఈ జొన్నల్లో మనకి వైటమిన్స్, మినరల్స్ అండ్ ప్రోటీన్స్ చాలా అధికంగా ఉంటాయి. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ మీ డైట్లో మిల్లెట్స్ని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దానికంటే ముందు ఛానల్కి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. సో ముందుగా నేను ఇక్కడ ఒక 3/4 కప్ వరకు జొన్న రవ్వను తీసుకుంటున్నానండి. 1/4 కప్ పెసరపప్పును తీసుకుంటున్నాను. పెసరపప్పు ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చండి. లేదు పప్పులు వద్దు అనుకుంటే కంప్లీట్గా 1 కప్ జొన్న రవ్వను కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒక 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్ మెజర్మెంట్తో అయితే తీసుకున్నామో అదే కప్ మెజర్మెంట్తో ఒక 4 కప్స్ వరకు వాటర్ని తీసుకుని 1 టీ స్పూన్ మిరియాలని యాడ్ చేసుకోవాలండి. ఈ జొన్న రవ్వని మనం ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చండి. జస్ట్ జొన్నల్ని డ్రై రోస్ట్ చేసి మిక్సీ పెట్టుకుంటే మనకి రవ్వ అనేది రెడీ అవుతుంది. ఇవన్నీ కుక్కర్లోకి యాడ్ చేసుకుని ఈ రవ్వకు సరిపడినంత సాల్ట్, ఒక 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్ వాడకూడదు, మనకి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, రవ్వ అన్నది మనకి ఇలా ఉంటుంది. మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కొంచెం కన్సిస్టెన్సీ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుని ఒక 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు నెయ్యి వద్దు అనుకుంటే ఆ ప్లేస్లో ఆయిల్ వాడచ్చు. ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, జీలకర్ర అన్నీ యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా పీసెస్గా కట్ చేసుకుని అవి, కొంచెం స్వీట్ కార్న్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఒక 1 ఇంచ్ అల్లం, ఒక 3 పచ్చిమిర్చి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి, కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలండి. వెజిటేబుల్స్ అనేవి మనకి ఏవైనా పర్లేదని మనకి ఏవి అవైలబుల్ ఉంటే అవి వాడుకోవచ్చు. ఇందులోకి ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసి 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్కి సరిపడా ఒక 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి. మనం ఎప్పుడైనా టొమాటోస్ వేయగానే సాల్ట్ యాడ్ చేస్తే టొమాటోస్ అన్నవి చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి. ఇప్పుడు లాస్ట్లో నేను క్యాప్సికమ్ని యాడ్ చేస్తున్నానండి. క్యాప్సికమ్ అనేది మన కుకింగ్ టైం చాలా తక్కువ పడుతుంది కదా, సో లాస్ట్లో యాడ్ చేసుకుని అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 3 to 4 మినిట్స్ లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని ఆల్రెడీ మనం ఉడికించుకున్న జొన్న రవ్వ ఉంది కదండి, ఆ రవ్వని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. వాటర్ అన్నది మనకి మెజర్మెంట్ ఏమీ అక్కర్లేదండి. జస్ట్ కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా వచ్చేలాగా మనం రెడీ చేసుకోవాలి. ఈ ఉప్మా అన్నది మనకి పల్చగా ఉంటేనే బాగుంటుందండి. సో ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ని కూడా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, బాగా కుక్ అయింది కదా. ఈ ఉప్మాలో వెజిటేబుల్స్తో పాటు మీరు నచ్చితే ఒక ఆకుకూరను కూడా యాడ్ చేసుకోవచ్చండి. పాలకూర కానీ మెంతికూర కానీ. అలా చేయడం వల్ల కొంచెం ఐరన్ కంటెంట్ కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, 1 టీ స్పూన్ నెయ్యి, ఒక 1 స్పూన్ వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ ఉప్మా చూడ్డానికే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మనకి మిల్లెట్స్లో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా, సో డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈ జొన్న రవ్వ ఉప్మా అనేది చాలా మంచిది. ఈజీ వెయిట్ లాస్ రెసిపీ కూడానండి. ఇది పర్ఫెక్ట్ లంచ్, డిన్నర్ అండ్ టిఫిన్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇది మనం వేడివేడిగా పైన కొంచెం కొత్తిమీర చల్లుకుని జీడిపప్పుతో సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్. బాయ్ బాయ్.